హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ అందరికీ. నేనైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఆల్మోస్ట్ 3 days అవుతుంది అప్డేట్ ఇవ్వక. తిరుపతికి వెళ్ళాను అనమాట. 3 daysలో మొత్తము ఆయుధ పూజ, మొత్తం కర్రలకు సంబంధించిన అన్నీ అయితే వచ్చేసినాయి అనమాట. మనము మొత్తం చూసుకోవచ్చు, వెనకాల మొత్తం కర్రలు ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్గా 3 daysకి సంబంధించిన అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఖైరతాబాద్ గణేష్ ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మొత్తం ముందుకెళ్ళేసి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాను. సో అక్కడ నుంచి కింద వరకు హైట్ అయితే ఉంటాడు మన గణేశుడు. సో కర్రెలు, రాడ్లు అన్నీ అయితే వచ్చేసాయి. సో అక్కడ చూసుకోవచ్చు బేస్ పార్ట్ అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తాను ఏమేమవుతుందో. చలో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకునికి సంబంధించిన మెయిన్ బేస్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మన మెయిన్ వినాయకునికి బ్యాక్ బోన్ అనమాట. మొత్తము పెద్ద రాడ్ ఉంది కదా. అండ్ వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం నిన్ననే స్టార్ట్ చేసేసారు. నిన్న ఆయుధ పూజ అవ్వగానే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. సో వినాయకునికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే దీన్ని మెల్ట్ చేసి దాన్ని కట్ చేస్తున్నారు అనమాట. సో అలా కట్ చేస్తారు. సో మెయిన్ ఏంటంటే మన వినాయకునికి సంబంధించిన మెయిన్ పోల్ అనమాట ఇది. సో మధ్యలో పోల్ చేసి దీన్ని మొత్తం చుట్టూ మొత్తము వినాయకుని అయితే తయారు చేసేస్తారు. చూడండి ఎంత పెద్ద పోల్ ఉంది. సో ఇంకొక పార్ట్ ఏంటంటే ఇంకో 2 ఉన్నాయి కదా. సో ఇంకో పార్ట్ బేస్కి, ఆ బేస్ దగ్గర ఇటు సగం అటు సగం అనేది చేస్తారనమాట. సో ఈ మెయిన్ ఇక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ అన్న వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారు. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ అనేది జరుగుతున్నాయి. ఇంకా మనకి 15-20 days డిలే అయిపోయింది మన వినాయకుడి వర్క్ స్టార్ట్ అవ్వక. సో మొత్తం వాహనాల వల్ల మొత్తం వినాయకుడిని అనేది ఆ వర్క్స్ అనేది స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించిన మొత్తము దీంతో షేప్స్ అనేది తయారవుతాయి అనమాట. మొత్తం బొజ్జ భాగమైనా, మొత్తం చేతి అయినా ఏదైనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన కర్రెలు. సో నర్సాపూర్ నుంచి కర్రెలు అయితే వచ్చేసినాయి అనమాట. సో మొన్ననే వచ్చినాయి. నేనైతే ఆ రోజు అయితే తిరుపతిలో ఉన్నాను. సో కర్రలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో అక్కడ కూడా కర్రలు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ఈ మెయిన్ పోల్. సో ఈ మెయిన్ పోల్ తర్వాత మధ్యలో వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ ఎంత దొడ్డుగా ఉన్నాయో. ఇవే కట్టలు మన సపోర్టింగ్ మొత్తం షెడ్ అనేది దీంతో వేస్తారనమాట. సో చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బందోబస్తు ఉంటాయి కట్టలు. సో లాస్ట్ టైం కన్నా ఈ టైం అయితే చాలా కర్రలు అయితే వచ్చేసినాయి. సో కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఉన్నట్టున్నాయి కొంచెం అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము బాబా ఎంత దొడ్డుగా ఉన్నాయి చూడండి గాయస్. నా చేతు కన్నా పెద్దగా ఉంది చూడండి, చూపిస్తాను చూడండి. సో నా చేతి చూడండి, అబ్బా నా అంత చాలా పెద్దగా ఉంది మొత్తము. సో కర్రలు అన్నీ వచ్చేసినాయి మొత్తము మన నర్సాపూర్ నుంచి అయితే. సో ఇంకా 1-2 daysలో అయితే ఈ కర్రలే షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం మన నర్సయ్య టీం అయితే వచ్చేస్తున్నారు అనమాట. రేపు మార్నింగ్ వరకు ఉంటారు. సో ఇక మొత్తం కర్రలు చూడండి, అబ్బాబాబా. అండ్ మన వినాయకునికి సంబంధించిన బేస్ పార్ట్ చూడండి మొత్తం రెడీ అయిపోయింది. సో 3 daysలో మొత్తం వర్క్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము బేస్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మధ్యలో యాంగ్లర్స్ చేస్తారనమాట. సో ఇక మన వినాయకుడు ఇక్కడనే సేమ్ ఇక్కడ మధ్యలో నించుంటాడు. సో పక్కన మన అమ్మవారు వస్తుంది అండ్ జ్యోతిలింగం కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన ఎన్ఎస్ఎస్ వాళ్ళు అయితే వచ్చేసారు. సో కాలేజ్ నుంచి మన రాజ్ కుమార్ బాబాయ్ గారు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సర్టిఫికెట్స్. సో ఇక్కడ ఏంటంటే మన మెయిన్ బేస్కి సంబంధించిన పార్ట్స్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. యాంగులర్స్ అన్నీ అయితే వచ్చేస్తాయి. సో మొత్తం ఒక సర్టిఫికేట్స్ ఇస్తున్నారు చూడండి. సో అది కూడా చూపిస్తాను. ఈ సర్టిఫికేట్స్ ఇచ్చాక మొత్తము బుక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట మన రాజ్ కుమార్ బాబాయ్ గారు. సో ఇక్కడ ఏంటంటే మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన రాజ్ కుమార్ బాబాయ్ గారు అయితే గణేష్ ఉత్సవ్ కమ్యూనిటీ నుంచి అయితే సర్టిఫికేట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు మన ఎన్ఎస్ఎస్ వాళ్ళకైతే. సో అందరు కాలేజ్ నుంచి వచ్చేసారు. సో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అనమాట మొత్తం అందరూ. సో మన ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి అయితే. అండ్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ చాలా హెల్ప్ చేశారు. మొత్తము గణేశుని దగ్గర సేవ అన్నీ చేశారనమాట. సో గాయ్స్ చూసుకున్నట్టయితే మనకు వినాయకునికి సంబంధించిన బేస్ పార్ట్కి మొత్తం సపోర్టర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం సపోర్టర్స్ అక్కడ వరకు మొత్తం సపోర్టర్స్ అనేది జాయింట్ చేస్తారనమాట. సో ఆ సపోర్టర్స్ లాస్ట్ వరకు చూపిస్తాను ఎలా చేస్తారు. సో మొత్తం బందోబస్తు ఏదైతే చేస్తారనమాట ఈ బేస్ పార్ట్. ఎందుకంటే ఇది మెయిన్ పార్ట్ కదా, అందుకే చాలా స్ట్రగుల్ ఉంటుంది దీని వెనకాల మొత్తము. సో గాయ్స్ ఇక్కడైతే మనము వెల్డింగ్కి సంబంధించిన అయితే వర్క్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన కర్రలకి సంబంధించిన వర్క్ అయితే రేపైతే స్టార్ట్ అయిపోతుంది. సో 2-3 days నుంచి లేను కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో చూడండి మొత్తం వర్క్ అయితే చాలా ఫాస్ట్ అనేది అవుతుంది. సో ఈ మిషన్స్ అనేది మెయిన్ వెల్డింగ్కి సంబంధించిన మిషన్స్ అనమాట. ఇవే మెయిన్ అనమాట. సో మొత్తం 5 మిషన్స్ ఉన్నాయి. సో ఇది చూసుకోవచ్చు మొత్తం మెయిన్ మిషన్స్. అండ్ ఇక్కడ సిలిండర్లు ఉన్నాయి చూడండి. సో ఈ సిలిండర్లు ఇంకా మిషన్ మెయిన్ అనమాట వెల్డింగ్కి సంబంధించిన దానికైతే.
సో మొత్తం చాలా ఫాస్ట్గా అవుతుంది. అక్కడ చూసుకోవచ్చు మొత్తం 5 మిషన్లు ఉన్నాయి అండ్ 5 సిలిండర్లు ఉన్నాయి అనమాట. సో వెల్డింగ్ వర్క్ దీంతో చేస్తారు. మెయిన్ ఇది లేకపోతే వెల్డింగ్ అయితే కష్టం అనమాట. సో మెయిన్ చూసుకోవచ్చు మన గణేశునికి సంబంధించిన మెయిన్ బేస్ పార్ట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకో 1 వీక్ వరకు ఈ బేస్ పార్ట్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. చాలా పెద్ద ప్రాసెస్. ఇక చూసుకోవచ్చు మొత్తం వెల్డింగ్ అన్న వాళ్ళు మొత్తం సీకులు అనేది కట్ చేస్తున్నారు. సో అవి ఏంటంటే మెయిన్ దానికి సపోర్టర్స్ అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మొత్తం సపోర్టర్స్ ఉన్నాయి కదా. సో ఆ సపోర్టర్స్ అనేది కట్ చేసేసి దాన్ని వెల్డింగ్ చేస్తారనమాట. ఇక చూసుకోవచ్చు మొత్తము దాంతో అదేంటంటే మెయిన్ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా మన గణేశునికి సంబంధించిన అన్ని పార్ట్స్ అనేది దాంతో చేస్తారనమాట. సో ఈ రేపటి వరకు అయితే ఎంత అప్డేట్ వచ్చిందో రేపు చూపిస్తాను మొత్తం ఈ పార్ట్. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన గణేశునికి సంబంధించిన మెయిన్ బేస్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బేస్ పార్ట్కి సపోర్టర్స్ ఇస్తారనమాట. సో ఇలా కట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కట్ చేశాక అక్కడ మెయిన్ బేస్ పార్ట్ ఉంది కదా, సో ఆ బేస్ పార్ట్కి అనేది మొత్తము సపోర్టింగ్ ఇస్తారనమాట. సో ఆ సపోర్టింగ్ కూడా లాస్ట్ వరకు చూపిస్తాను మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన చేతు అన్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ అనేది దీంతో అనేది తయారవుతాయి అనమాట. సో సన్న సీకులు ఉన్నాయి కదా, ఈ సన్న సీకులతో అయితే మొత్తం బెండ్ చేసి వినాయకునికి సంబంధించిన చేతి అయినా ఏదైనా దీంతో తయారవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి మన నాగబాబా అన్న వాళ్ళ టీము వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తం మార్నింగ్ నుంచి 10 వరకు నైట్ 10 వరకు అయితే వర్క్ అనేది చేస్తూనే ఉన్నారనమాట. సో ఇంకా మనకి టైం లేదు కాబట్టి జల్దీ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మన వినాయకునికి సంబంధించిన మెయిన్ బేస్ పార్ట్కి సో మొత్తం సపోర్టర్స్ మొత్తం స్ట్రేట్ చేసేసి దాన్ని కటింగ్ చేసేసి దాన్ని మొత్తం వెల్డింగ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని మొత్తం స్ట్రేట్ చేస్తారు. కొంచెం క్రాస్ ఉన్నా కొంచెం ప్రాబ్లం అవుతుందని దీన్ని స్ట్రేట్ చేసేసి మన వినాయకునికి సంబంధించిన బేస్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ బేస్ పార్ట్కి అనేది ఫిక్స్ చేస్తారనమాట. అది కూడా చూపిస్తాను. సో దానికి ముందు మన చూడండి బేస్ పార్ట్కి చూడండి. సో బేస్ పార్ట్ మొత్తము అవన్నీ క్రాస్ ఉన్నాయి కదా, సో ఆ క్రాస్ మొత్తం సపోర్టర్స్ అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో ఆ సపోర్టింగ్ అనేది పెట్టేసి వెల్డింగ్ చేసేస్తారనమాట. సో ఈ మొత్తము కింద స్టేజ్కి సంబంధించినది అయితే మొత్తము 16 ఫీట్స్ ఉంటాయి. సో ఇటు 16 అటు 15 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సపోర్టర్స్ కూడా చాలా క్రేజీ ఉండబోతుంది మొత్తం ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయాక. సో ఎగ్జాక్ట్లీ 1 వీక్లో మొత్తము సో ఈ స్టేజ్కి సంబంధించిన మొత్తం బేస్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఈ రోజు అప్డేట్. మన రేపటి అప్డేట్లో మన సెట్కి సంబంధించిన నర్సరీ టీం అయితే దిగుతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి అప్డేట్లో కలుసుకుందాము. చలో మరి ఉంటుంది. జై శ్రీ గణేష.